హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్ గురించి చూద్దామండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మనం ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అందులో కూడా మీరు చూడొచ్చు అనమాట. చూసుకోండి, ఈ నోటిఫికేషన్ దేనికి? ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ కండి. ఓకేనా? సో క్లియర్గా చూసుకోండి, ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం అంటే 325 సీట్స్ ఉన్నాయి. మనకి ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 21 నుంచి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 5 అనమాట. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 14 వరకు ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ స్టైఫండ్ చూసుకోండి, మీరు సెలెక్ట్ అయిన తర్వాత 9,000 రూపీస్ అనేది ఈ అప్రెంటిస్కి 9,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఎన్ని మంత్స్? 12 మంత్స్ మాత్రమే అప్రెంటిస్షిప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? 12 మంత్స్ ఉంటుంది. సో నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలండి. సో అందుకని కేవలం నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ 10 సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో 10 సీట్స్ ఉన్నాయి. అయితే మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయన్నమాట. మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ వస్తే మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు, ఏదో ఒక స్టేట్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట మీరు. సో మహారాష్ట్ర అన్నిటికంటే ఎక్కువ అయితే 75 వేకెన్సీస్ ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ ఉందని అది కూడా మనం చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకొని ఉండరో, ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు. ఓకేనా? లేదా ఇప్పుడు చేస్తూ ఉండకూడదు. ఇది మెయిన్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 30 ఇయర్స్ ఉండాలి. ఎప్పటికి ఏజ్ లిమిట్ అంటే సెప్టెంబర్ 1 వరకు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 ఇయర్స్, అలాగే మనకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఒక 10 ఇయర్స్, అలాగే మిగతా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు మిగతా కేటగిరీస్కి అప్లై అయితే మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఉండాలి. ఎప్పటికీ సెప్టెంబర్ 1 కల్లా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా రిజిస్టర్ అవ్వచ్చు అంటే మనకి bfsissc.com కెరీర్ ఆపర్చునిటీస్లోని మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ మెయిన్ విషయం ఏంటంటే nats.education.gov.in, ఇందులో మీరు అప్రెంటిస్ అనేది రిజిస్టర్ చేసుకొని ఉండాలి నాట్స్ పోర్టల్లో. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి, తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కేవలం ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే ఏ క్యాండిడేట్స్కి అయితే ఆల్రెడీ 1 ఇయర్ లేదా అంతకంటే ఎక్కువ కనుక జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయకూడదు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. ఓకేనా? సో ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీ చూసుకోండి, జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి టోటల్ 944 రూపీస్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి టోటల్ 708, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి టోటల్ 708, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి టోటల్ 472 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే కేవలం ఎగ్జామ్ మాత్రమే ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దీని మీదే మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఈ రిటర్న్ టెస్ట్లో ఏమున్నాయి? జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్ 60 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. అండ్ దీని తర్వాత రీజనల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. చూసుకోండి, ఆ స్టేట్ ఏదైతే మీరు స్టేట్ అప్లై చేస్తున్నారో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి అంటున్నారు. సో ఒకవేళ కనుక మీరు 10th లేదా 12thలో కనుక ఆ రీజనల్ లాంగ్వేజ్ మీరు చదివి ఉంటే ఆల్రెడీ మీ మార్క్ లిస్ట్లో కనుక ఉంటే మీకు ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా రీజనల్ టెస్ట్ ఉంటుంది, ఇది కేవలం క్వాలిఫైయింగ్కి మాత్రమే. ఓకే, సో దీని బేసిస్ మీద ఈ ఎగ్జామ్, ఈ రిటర్న్ టెస్ట్ బేసిస్ మీదే మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకేనా? సో ఓకే గైస్, మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, అడ్వర్టైజ్మెంట్, ఈ అఫీషియల్ నోటిఫికేషన్ది. సో అది కూడా మీరు చూడొచ్చు అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.